దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. 25వ రోజు పారాయణం. పృథువు అడుగుతున్నాడు, నారద, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మాహాత్మ్యాన్ని విని ధన్యుడనైనాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా క్లుప్తంగా తెలియజేయి అని కోరగానే నారదుడు ఇలా వినిపించసాగాడు. ధర్మదత్తోపాఖ్యానము. చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరమనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు, అతిథి సేవా పరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలను సమకూర్చుకొని విష్ణాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగి ఘోర ధ్రంష్ట్రులు, పాటిస్తున్న నాలుక, ఎర్రటి కళ్ళు, దళసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరం కలది, పందివలే గుర్ఘుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. చూడ్డానికి అంత భయంకరంగా ఉండండి. బక్కగా ఉండి, దిగంబరగా ఉంది, నాలుక బయటికి తెచ్చి పాము నాలుకలాగా కదుపుతూ ఎర్రటి కళ్ళేసుకొని ఘోరంగా, చూస్తేనే భయపడిపోయేంత ఘోరంగా ఉందంటండి. దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణలో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. ఆయన భయపడిపోయి ఏం చేశాడు? తులసి భరితమైన జలతాండనం చేయడం వల్ల, అంటే తులసి వేసిన నీళ్ళని ఇట్లా భయంతో ఆయన దగ్గర ఉన్న నీళ్ళని ఇట్లా ఇసిరేసేసాడు భయంతో. అవి వెళ్ళి ఆవిడ మీద పడంగానే ఆవిడ ఏం చేసింది? పాపాలన్నీ పటాపంచలైపోయాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ గురించి ఇలా వినిపించసాగింది. కలహ చెబుతుంది. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ క్యారెక్టర్స్ పేర్లు ధర్మదత్తుడు అంటే ఆయన చాలా ధర్మంగా ఉండేవాడు అని చెప్పి, అందుకని ఆ క్యారెక్టర్స్కి అలాంటి పేర్లే పెడుతున్నారు. ఇక్కడ కలహ అంటే ఎప్పుడు గొడవ పడుతూ అన్యోన్యంగా ఉండకుండా అట్లాగా ఉండేది అయి ఉండొచ్చు. అందుకే ఇక్కడ కలహ అని పేరు పెట్టారు. ఆవిడ స్టోరీని చూద్దాం. పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా, పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడే దానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను, ఆయన హితమును ఆలకించే దానిని కాను. నేను అలా కలహకారినై, అదిగో చూడండి, ఆవిడ కలహకారిని అంటే ఎప్పుడు గొడవ పడుతూ అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాతుని మనస్సు విరిగి మారుమను వాడాలనే కోరికతో ఉండేవాడు. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే కోరికలో ఉండేవాడట. ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారు మనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను. చూడండి, ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసి చనిపోయింది. ఆత్మహత్య అనేది భయంకరమైన పాపం అండి. అసలు అలా చేయడం వల్ల ఎన్నో వేల జన్మలు ఎత్తితే కానీ మళ్ళీ తిరిగి మనిషి జన్మ పుట్టడం అన్నది జరగదట. అందుకని ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలే కానీ అలా అర్థాంతరంగా ఆత్మహత్య అన్నది చేయకూడదు. యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుని చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండలను తెలియచేయు, శుభమైన అశుభమైన సర్వే కర్మ ఫలాన్ని అనుభవించవలసిందేనన్నాడు. అందు మీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా, ఇది ఒక మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్టు యౌగాక. భర్తకి అన్నం పెట్టకపోతే మేక జన్మ ఎత్తి
ప్రస్తుతాము అని చెప్పి చెప్తున్నారన్నమాట. నిత్యము భర్తతో కలహించి అతని మనస్సుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుకాక, వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తానే తినుగాక, భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక, ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించును. చూడండి, అలా ఆత్మహత్య చేసినందువలన ఫస్ట్ ఏమో మేక జన్మ ఎత్తింది, తర్వాత పురుగు జన్మ ఎత్తింది, తర్వాత ఏమో పిల్లిగా పుట్టింది, ఆ తర్వాత ప్రేత శరీరాన్ని పొంది అప్పుడు ఏదో బుద్ధి పుడితే ఎన్నో సంవత్సరాల తర్వాత సత్కార్యములు ఆచరిస్తుంది అని చెప్తున్నాడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమి కొట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్య తేజస్విని అయిన నీ దర్శనం లభించింది కాబట్టి కళంకరహితుడవైన భూసురా, ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాల నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. చూడండి, ఆ ధర్మదత్తుణ్ణి ప్రాధేయపడుతుంది, నాకు నెక్స్ట్ జన్మలు ఇంకా పాపాల జన్మలు అన్నీ కలగకుండా నాకు ఏం చెయ్యాలి నేను, మీరే ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నదన్నమాట. కలహ చెప్పిందంతా విని కలతపడిన మనస్సు కలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు. ధర్మదత్తుడు చెప్తున్నాడు, ఓ కలహ, తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి, కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక 3 యోనులలో 3 జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు. చూడండి, ఎంత ధర్మాత్ముడైతేనో ఆయన ఆ ప్రేత శరీరం నుంచి ఆవిడికి విముక్తి పొందాలని ఎంత మంచిగా ఉదార భావంతో వ్రత పుణ్యంలో సగభాగాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి అగ్నిశిఖ వలె లక్ష్మీకళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశ్రీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందాసీనంగా అవ్వగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణు గణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల పుణ్యశ్రీలిద్దరూ అతన్ని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణు భక్త, దీనులయందు దయాబుద్ధి గలవాడువు, ధర్మవిధుడవు, విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ 100 జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. ఇక్కడ ఆకాశం నుంచి వచ్చిన విమానంలో ఇద్దరూ ఉన్నారు, కలహ ఉన్నారు, ధర్మదత్తుని ఇద్దరిని ఎక్కించుకున్నారు. ఇప్పుడు ధర్మదత్తుని ఇక్కడేమో ఫస్ట్ ధర్మదత్తునికి ఎందుకు ఆయన ఎక్కించుకున్నారు అని చెప్పడానికి, లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని నువ్వు ధారపోయడం వల్ల 100 జన్మల్లోని పాపాలు నీకు నాశనం అయిపోయాయి, అందుకే మేము తీసుకువెళ్తున్నాం అని చెప్పారు. అలాగే కలహకి ఏం చెప్తున్నారు, పూర్వం సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వల్ల తొలగిపోయింది కలహకి. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది.
నీవామెకు అర్పించిన దీప దాన పుణ్యం వలన తేజో రూపాన్ని, తులసీ పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా, మానవులకు మాధవ సేవ వలన కలుగునని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడవైన నీవు 2 భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరముల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినియోగించగలవు. విష్ణుదూతలు ఇంకా చెప్తున్నారు, ధర్మదత్తునికి విష్ణుదూతల వరం. ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్య ఫలాలను అనుభవించిన తరువాత తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడు అనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే నీకా జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రి సురవరేణ్య, విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరింపబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగ పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు ధన్యుడవయ్యావు అన్నారు విష్ణుదూతలు. దీని కంటిన్యూషన్ రేపు చూద్దాము. 25వ అంటే బహుళ దశమి రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.